బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీలకు కేబినెట్ లో చోటు కల్పిస్తే లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీలకు కేబినెట్ లో చోటు కల్పిస్తే లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, మరి తెలంగాణ కేబినెట్ లో ఉన్న 6 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క మల్లు వీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ ముమ్మరంలో భాగంగానే ఢిల్లీ వెళ్ళినట్లు కూడా మనకి స్పష్టంగా సమాచారం. ఖచ్చితంగా 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి కేబినెట్ విస్తరణలో భాగంగా ఇంకో 6 మంత్రులకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాల వారిని పరిశీలించి తర్వాత ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక ఇది ఉగాది ముందు జరుగుతుందా కేబినెట్ విస్తరణ, ఉగాది తర్వాత జరుగుతుందా అనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. సో దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ
కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది, అంటే కేబినెట్ విస్తరణలో భాగంగా. సో అది చూసుకుంటే మాత్రం సామాజిక వర్గాల వారికి చూసుకున్నా, అదేవిధంగా జిల్లాల వారికి చూసుకున్నా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతవరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో పాటు ఆదిలాబాద్ నుంచి కూడా చూసుకున్నా కూడా మంత్రివర్గంలో చోటు లేదు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి కూడా చోటు లేదు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి సీనియర్ నేతల్ని పరిశీలనలో భాగంగా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మొత్తం 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో, ఇటు మంత్రివర్గంలో మరో 6 ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అన్ని వర్గాల వారిని పరిశీలనలో భాగంగా చూస్తున్నారు. అంటే ఓసీ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం, ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం కొందరు పేర్లు ప్రముఖంగా మనకి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా యువనేత, మొన్న మెదక్ నుంచి గెలిచినటువంటి యువనేత మైనంపల్లి రోహిత్ పేరు కూడా మనకి వినిపిస్తుంది. అంటే ఎలమ సామాజిక వర్గం నుంచి వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం ఇద్దరు పేర్లో ఫైనల్ గా ఎవరో ఒకరు పేరు చేసే అవకాశం కనిపిస్తుంది. మెదక్ నుంచి మాత్రం యువనేత, మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఎలమ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మైనంపల్లి రోహిత్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైనంపల్లి రోహిత్ తండ్రి అత్యంత సన్నిహితుడుగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు చాలా సీనియర్ నేత. ఆయన మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మైనంపల్లి రోహిత్ కి ఓసీ సామాజిక వర్గం నుంచి, అంటే ఎడమ సామాజిక వర్గం నుంచి అతనికి వచ్చే అవకాశం ఉన్నది కూడా మనం చెప్పవచ్చు. ఇక ఓసీ సామాజిక వర్గం చూస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గాల వారిని కూడా పరిశీలనలో భాగంగా చూస్తున్నారు. దానిలో భాగంగా సుదర్శన్ రెడ్డి పేరు కూడా మనకి ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఈసారి చూస్తే మాత్రం ఆయన కూడా సీనియర్ నేత, బోధన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. సో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది కాబట్టి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి చూస్తుంటే మాత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, అతను కూడా చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో. సో అతను కూడా ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత, అంటే ఫస్ట్ లిస్ట్ లో ప్రాధాన్యత లేదు కాబట్టి, సో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే మాత్రం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి తన పేరు పరిశీలించాలని చెప్పేసి కూడా అనేక సార్లు ఆయన సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారు, చెప్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లా నుంచి చూస్తే మాత్రం మరో ఓసీ సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే భువనగిరి ఎంపీసీకి గెలిపిస్తే ఆనాడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. చూడాలి మరిక మొత్తం ఉన్నదే 6 కాబట్టి 2 ఓసీ సామాజిక వర్గానికి, 2 బీసీ సామాజిక వర్గానికి, మరో 2 ఎస్సీకి లేదా మైనార్టీకి, అదేవిధంగా 1 ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఓసీ సామాజిక వర్గంలో చూస్తే మాత్రం 1 రెడ్డికి, 1 ఎలమకి. ఒకవేళ రెడ్డికి ఇస్తే మాత్రం సుదర్శన్ రెడ్డి పేరు లేదా మల్రెడ్డి రంగారెడ్డి, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. దానిలో భాగంగా వాళ్ళ ముగ్గురిలో ఒకళ్ళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రెడ్డి, అంటే ఓసీ సామాజిక వర్గంలోనే మరో ఒకరిని పరిణామం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారిలో ముఖ్యంగా ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ పేరు వినిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం పెద్దపల్లి, మన ఉమ్మడి జిల్లాలో చూస్తే మాత్రం చెన్నూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఆయన మాల సామాజిక వర్గం కాబట్టి అతన్ని కూడా పరిణామం తీసుకుంటారు. ఇంకొక ఎస్సీకి ఇవ్వాలంటూ మాత్రం అది నాటిక సామాజిక వర్గం నుంచి కూడా సీనియర్ నేత ఎవరు అనేది పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం దేవరకొండ ఎమ్మెల్యే నుంచి గెలిచినటువంటి బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చూడాలి మరిక ఒకవైపు ఏమో బాలు నాయక్ డిప్యూటీ స్వీకరిస్తామని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏమో ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం మంచి పదవి ఇవ్వాలంటే మాత్రం ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గానికి చూస్తే మాత్రం ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా ఇక మక్తల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి గెలిచారు. ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. రాష్ట్రంలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి. ఎందుకంటే బీసీ కులగణలో భాగంగా అత్యధికంగా బీసీలు ఎక్కువగా ఉన్నారు, ముదిరాజులు అని చెప్పేసి రాష్ట్రంలో మన కులగణంలో భాగంగా సర్వేలో తేలింది కాబట్టి, సో బీసీ నుంచి చూస్తే మాత్రం ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వాకిటి శ్రీహరికి మన మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా
ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు కాబట్టి సో దానిలో భాగంగా ఆయన పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇక దాంతో పాటు బీసీ సామాజిక గురించి ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. చూడాలైతే మరి ఎస్సీ సామాజిక గురించి మనం చెప్పినట్టుగా దేవరకొండ నుంచి తెచ్చినటువంటి ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు, అదేవిధంగా ఎస్సీ సామాజిక గురించి మరో ఇద్దరు తీసుకుంటే మాత్రం ఒకరిద్దరు పేరు, అంటే మాల సామాజిక వర్గాన్ని తీసుకుంటే మాత్రం వివేక్ వెంకటస్వామి పేరు, అదేవిధంగా మన ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి పేరు అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా ఇంకోటి మైనార్టీకి కూడా ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఒకవేళ ఓసీ సామాజిక గురించి ఒకరి పేరు మాత్రం తెరపైకి వస్తే మాత్రం ఇంకోటి మైనార్టీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సంబంధించినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్సీ చేసినటువంటి అతని పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. వరాలు మాత్రం 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో మొత్తం అన్ని సామాజిక వర్గాలుగా పరిశీలించిన తర్వాత ఏసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మంత్రివర్గ తీర్పులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రదీప్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్ళిన చేస్తుంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత మంత్రివర్గ తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉగాది ఉందా లేదంటే ఉగాది తర్వాత ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాని భాగంగా ఆశావులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలను కూడా పరిధిలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఓసీ సమస్యల గురించి మాత్రం ఒక ఇద్దరికి అంటే రెడ్డికి లేదా ఎలమంకి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒక రెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఎలమంతులు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలమ సామాజిక వర్గాన్ని కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. బీసీలకు సంబంధించి పూర్తి మనం చెప్పినట్టుగా అంచనా కూడా వాటికి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి అన్ని సమీకరణాలన్నీ కూడా పరిశీలించారు. దాదాపుగా ఇప్పటికే ఆశాహోల్స్ అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళందరి పేర్లు అంటే పరిణామం తీసుకున్న తర్వాత కన్నలు కూడా చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఎవరికి ఎందుకు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలనేది కూడా చర్చించిన తర్వాత ఫైనల్ గా మనకి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన మంత్రివర్గ తీర్పులో భాగంగా ఈ రోజు హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి వరకు కూడా ఢిల్లీ అనేది కూడా మనకి సమాచారం. ఇంకా ఉత్తమ్తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళారు? ఏపీలో కొంతకాలంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు మంత్రి సత్యకుమార్. ఇప్పటికే 4 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. బలభద్రపురం క్యాన్సర్ బాధితులకు సంబంధించి మంత్రి సత్యకుమార్ వివరాలు తెలిపారు. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా బ్రెస్ట్ 1024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 తేదీ మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే బలభద్రపురానికి సంబంధించి మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడికి పంపడం జరిగింది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. 32 యాక్టివ్ కేసెస్ ఉంటే, కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. 10,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 36 కేసులు ఉండాలి. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు. 4,10,00,000 మందికి
స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి 45,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా, బ్రెస్ట్ 1024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. పెండింగ్ లో ఉన్న 6 మంత్రి పదవులను ఉగాదిలోపై భర్తీ చేయనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరపడంతో రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కేబినెట్ బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కంచుకోట అయిన మెదక్లో కేసీఆర్ హరీష్ రావు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎమ్మెల్యేగా గెలిచి సవాల్ విసిరిన మైనంపల్లి రోహిత్ రాజకీయంగా గులాబీ పార్టీపై విరుచుకుపడుతూ బీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. రాజకీయంగా దూకుడు మీద ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలతో మైనంపల్లి రోహిత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా అనుభవం ఉన్న నాయకుడిగా పనిచేస్తూ తండ్రి వారసత్వానికి పుణుకుపుచ్చుకున్నారని పబ్లిక్ టాక్. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మెదక్ నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యలకు చెక్ పెడుతూ మెదక్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ 26 ఏళ్లకి ఎమ్మెల్యే అయ్యి దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు.
రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, మరి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మరి మైనంపల్లి రోహిత్ కి కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమునియా కేబినెట్ విస్తరణలో భాగంగా యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెదక్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కి దాదాపుగా బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉగాది ముందా లేదంటే ఉగాది తర్వాత జరగనుంది. పెండింగ్ లో ఉన్నటువంటి 6 మంత్రి పదవులను ఉగాదిలపై భర్తీ చేయనట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఊటాఊటిని ఆయన ఢిల్లీకి కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి. మైనంపల్లి రోహిత్ కి దాదాపుగా బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్, మైనంపల్లి హనుమంతరావు ఒక ఫైర్ బ్రాండ్ కూడా. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీని విడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరారు మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన కొడుక్కి మెదక్ టికెట్ ఇప్పించుకున్నారు. మెదక్ నుంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ని కూడా గెలిపించుకోవడం జరిగింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా చాటుతున్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కంచుకోట అయినటువంటి మెదక్ లో ఆయన మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. అలా ఆ విధంగా మెదక్ ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దశాబ్ద కాలం పాటు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూపుతూ పేదలకు అండగా ఉంటున్నారు మైనంపల్లి రోహిత్. రాజకీయంగా దూకుడు మీద ఉన్న మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ పాలనలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్స్ కూడా డాక్టర్ రోహిత్ సాధించాడు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా మైనంపల్లి రోహిత్ ని అభినందించారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించినటువంటి మైనంపల్లి రోహిత్ ని కేబినెట్ లోకి తీసుకునేందుకు ఏఐసిసి కూడా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి రోహిత్ కు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అండదండలతోటి పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఆశీస్సులు మైనంపల్లి రోహిత్ పై మిండుగా ఉండటంతో కేబినెట్ లోకి రోహిత్ బెర్త్ ఖాయమనే జోడుగా ప్రచారం అయితే జరుగుతుంది. సైదులు, మరి ఇప్పుడు మనం ఈ పెండింగ్ లో ఉన్న 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వీటి లిస్ట్, అంటే వీటిని భర్తీ చేసే లిస్ట్ లో నాయకుల పేర్లు చూసినట్టయితే మనకు ఫస్ట్ నుంచి కూడా ఈ మైనంపల్లి రోహిత్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరైతే లేదు. బట్ ఇప్పుడు సడన్ గా చూసినట్టయినా అనూహ్యంగా మైనంపల్లి రోహిత్ పేరైతే లిస్ట్ లోకి వచ్చింది. దాదాపుగా కేబినెట్ బెర్త్ ఖరారని చెప్పేసి ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం కూడా అందుతుంది. అంటే దీనికి కారణం ఏంటని చెప్పుకోవచ్చు ప్రధానంగా? అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ లో కూడా యువతకి ప్రత్యేకించి ఒక చోటు ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తూ వస్తున్నారు. దేశంలో కూడా ఎక్కువగా యువతులకి సీట్లు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో దానిలో భాగంగా మొన్న కూడా యువ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మెదక్ నుంచి గెలిచినటువంటి ఆ రోహిత్ కి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ నుంచి గెలిచారు, యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. సో అదేవిధంగా ఎలమ సామాజిక వర్గం చెందినటువంటి నేత అయినటువంటి వాళ్ళ తండ్రి గారు, అందువల్ల మైనంపల్లి రోహిత్ ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే చాలా బాగుంటుంది. దేశంలో ఆదర్శంగా మనము ఒక యువతను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే మంత్రి కూడా ఇచ్చామని చెప్పేసి కూడా మనము దేశంలో చెప్పుకోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా యువతకి అంటే ఎక్కువగా యువతని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈసారి మైనంపల్లి రోహిత్ కి ఖచ్చితంగా బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఖచ్చితంగా ఎలమ సామాజిక వర్గం నుంచి ఆయన పేరు పార్టీ కూడా పరిణిలోకి తీసుకుంది. ఏసీసీ పెద్దల అండదండలు కూడా ఉండడంతో ఖచ్చితంగా రేపో మాపో అంటే ఉగాది కంటే ముందా లేదంటే ఉగాది తర్వాత కూడా దాదాపుగా ఆయన పేరు ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి రెడ్డికి ఇస్తే మరొకరికి ఎలమ సామాజిక వర్గం నుంచి రోహిత్ కి దాదాపుగా బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.